ఇప్పుడు ఈ దొంగ ముండా కొడుకు కాబట్టి కొడుగా మండలి చూడండి సార్ ఒకసారి. కొంచెం కిందికి పెడితే వాళ్ళ అంత మీద కిందికి ఎట్టు నమస్తే అండి, నేను తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్ అండి. ఈరోజు కొడిమ్యాల విలేజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు గులాం మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చాడు. ఈయన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. మేము అతన్ని ఫర్దర్ రిక్వెస్ట్, గులాముద్దీన్ గారిని ఆ వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని మేము కోర్టులో, స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే పట్టా ల్యాండ్లో ఇతను పవర్ పట్టాన్ని తీసుకొని ఆ 120 చెట్లు అతని దగ్గర నుంచి ఈయన కొనుక్కొని దాన్ని కొట్టడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఆఫీషియల్గా తీసుకున్నారు. పట్టా ల్యాండ్ నుండి ఇక్కడే పట్టుకున్నాం కొడిమ్యాలలో. డిఎస్పీ గారు మా సార్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇన్స్పెక్టర్ల ముగ్గురం పార్టిసిపేట్ చేసినాం, పట్టుకున్నాం. ప్రస్తుతానికైతే ఎఫ్ఆర్ఓ గారు ఉన్నారు, మిగతా విచారణ జరుగుతుంది. దాంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. ఆయన విచారిస్తున్నాం. అదే ఫర్దర్ ఇంతకుముందు ఒక ₹1,00,000 తీసుకున్నట్టు కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా విచారణ జరుగుతున్నాం. అలాంటి ఆరోపణలు ఏమైనా ఉంటే వాటి మీద విచారణ చేస్తాం. మా బాధితులు మా దగ్గరకు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే విచారణ చేస్తాం. అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము దాని మీద కూడా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటాం. మాకు 1064కు చేయొచ్చు, లేదా మా డిఎస్పీ గారి నంబర్ 9154388954కి కాల్ చేసి చెప్పచ్చు. వాళ్ళ వివరాలు కూడా రహస్యంగా ఉంచుతాం మేము. థ్యాంక్ యూ.